కొత్త సిఎస్ రామకృష్ణారావు వచ్చే నెలలో సిఎస్ శాంతికుమారి రిటైర్ అవుతున్నారు. సవాళ్లను అధిగమించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అనుభవం ఉన్న అధికారి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాత్ర చాలా గొప్పది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బడ్జెట్ రూపకల్పన సాగిస్తున్న అధికారి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క బడ్జెట్ ని కూడా రూపకల్పన చేసింది రామకృష్ణారావు గారు. మరి ఎన్ని బడ్జెట్లు వచ్చినాయి ఇప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా బడ్జెట్లు వచ్చినాయి, అవన్నీ కూడా రామకృష్ణారావు గారే తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇట్లాంటి బడ్జెట్లు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనే ఆలోచన ఇంకా అవన్నీ కూడా రామకృష్ణారావు గారికి ఐడియా ఉంటుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో ఎక్కడ చూసినట్లయితే కూడా రామకృష్ణారావు గారే సిఎస్ అవుతారని చెప్పి కూడా వార్తలు రావడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడునే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేటి రాత్రి కూడా అప్పుడే రామకృష్ణారావు గారు సిఎస్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల శాంతికుమారి గారికి సిఎస్ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు శాంతికుమారి గారు రిటైర్ కాబోతున్నారు. ఇప్పుడు ఆ పదవి కనుక రామకృష్ణారావుకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిలో ఎట్లా పెట్టాలనో ఏందనేది రామకృష్ణారావు గారికి పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి రామకృష్ణారావు గారి పేరు తెర మీదకు వచ్చింది. మరి ఇంకా సిఎస్ పదవి కోసం ఎవరు పాకలాడుతున్నారో ఏందో అనేది చూడాలి.